నమస్కారం. పేద ప్రజల కోసమే పుట్టిన సిపిఐ ఎంఎల్ పార్టీని రాజానగరం నియోజకవర్గ ఓటర్లు మరవద్దు. రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పలివేల వీరబాబు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల కేంద్రం సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పలివేల వీరబాబు మీడియా సమావేశంలో తెలియజేస్తూ నోటుతో ఓటును అమ్ముకోవద్దని, ప్రజల కోసమే పనిచేసే నాయకుడిని 2024 ఎన్నికల్లో ఎన్నుకోవాలని పలివేల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి మనకు కనపడే నాయకుడిని నమ్మవద్దని వీరబాబు అన్నారు. ఎన్నికల్లో సిపిఐ ఎంఎల్ పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ జరుగుతుందని, నన్ను గెలిపించినట్లయితే నియోజకవర్గంగా అభివృద్ధికి కృషి చేస్తానని, చాలా పేద మధ్యతరగతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధికి అన్నారు. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రాబోయే ఎలక్షన్లో ఎటువంటి గొడవలు జరగకుండా, ప్రజలకు ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. అలాగే ఈ రాబోయే ఎలక్షన్లో ప్రజలు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. అనేక రాజకీయ పార్టీలు చూసాం, అనేక ఎలక్షన్లు చూసాం. ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు ఏదైతే ఉందో ఒక వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయం అంటే రైతు వరి చేనో, చెరుకు తోటో, పత్తి చేనో, మినప చేనో పండిస్తాడు. కానీ రాజకీయ నాయకులు ఓటనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఓటనే వ్యవసాయం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈలో ఒక రైతు 4 నెలలు కష్టపడితే, ప్రతి సంవత్సరం 4 నెలలు రైతు కష్టపడితే పంట చేతికి వస్తుంది. వీళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి 2 నెలలు కష్టపడతారు. వీళ్ళకి 5 సంవత్సరాల పంట చేతికి వస్తుంది. ఇది ఓటర్లు అందరూ కూడా గమనించుకోవాలని నేను ఓటర్లు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ 2 నెలలు వీళ్ళ పడరాని పాటలు ఉండవు, వీళ్ళది ఎక్కన కొంప ఉండదు, తిరగని ఇల్లు ఉండదు, ఊరు ఉండదు. వీళ్ళు తిరిగి కష్టపడి వీళ్ళ డబ్బు ఖర్చు పెట్టి ఓటర్ని, డబ్బు అయినైతే ఓటర్ని భయపెట్టి ఓటేయించుకుని గద్దెనెక్కిన తర్వాత ఎవరిని పట్టించుకోరు. ఇంకో విషయం ఏంటంటే, ఎమ్మెల్యే గారితో ఎవరైతే అనుచరులు ఉంటారో, గెలిచిన ఎమ్మెల్యే గారు మనం పలకరించుకుందాం, మన సమస్యలు చెప్పుకుందామని మధ్యతరగతి ఫ్యామిలీ కానీ, బాగా లేనంటి ఫ్యామిలీ కానీ ఇల్లు అడగటానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ లీడర్ల మధ్య ఉండిపోతాడు. వాళ్ళ లీడర్ల గుడ్డ చుట్టూ మనం ఉంటాం. కనీసం ఎమ్మెల్యే గారు సమస్య చెప్పుకుందామని లెటర్ పెట్టుకుని మయానికి వెళ్ళేటప్పటికి మనల్ని గెంటెత్తా ఉంటారు. ఎందుకు గెంటెత్తారంటే, ఈ ఓటుకి ఇచ్చే డబ్బులు మనం తీసుకుంటాం కాబట్టి మనల్ని గెంటెత్తారు వాళ్ళు. ఈ ఎలక్షన్కి అయ్యే ఖర్చు 5 సంవత్సరాలకు ఒకసారి ఖర్చు పెట్టి, ఈ 5 సంవత్సరాలు రూపాయికి 10 రూపాయల చెప్పులు సంపాదించుకుంటే కానీ ఆ ఎమ్మెల్యే నిద్రవాడు. కూడా కష్టపడి జరగవని ఆ అనుచరులు సంపాదించుకుంటే కానీ వాళ్ళు నిద్రవారు. దీని మీదే సామాన్యుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వకుండా పెండింగ్లు ఉండిపోతూ ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని వస్తారు. మళ్ళీ మామూలుగా మోసం చేసి ఓటేయించుకుని పోతారు. మా సిపిఐఎంఎల్ పార్టీ నుంచి ఏ రాజకీయ పార్టీ వచ్చి పోయినా, ఎవరు ఏ పని చేయకపోయినా సంఘం ద్వారాగా సెంటర్లో ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు పెట్టి భయపెట్టో, బతిమాలో ఏదో రకంగా మన పేదవాళ్ళ సమస్యలు తీర్చే పార్టీ సిపిఐఎంఎల్ పార్టీ. ఈ సిపిఐఎంఎల్ పార్టీ తరపు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. మీరు డబ్బులు తీసుకోకుండా ఎవరైతే మీరు నిజాయితీగా ఓటేసారో, ఏ ఎమ్మెల్యే అయితే నెగ్గితే ఆ ఎమ్మెల్యేని మీరు మీ సమస్య తీర్చకపోతే, ఇంటికాడైనా సెంటర్లో అయినా మన ఈదులోకి తిరగడానికి వచ్చినప్పుడు సరే మనం కాలు కట్టుకుని అడిగి పని చేయించుకునే హక్కు అనుకుంటుంది. నేను అందులో భాగంగానే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. మీరు నాకు ఓటేసినట్లయితే మీరు కూడా మీ సమస్య పరిష్కారం అవ్వకపోయినప్పుడు నన్నైనా సరే కాలు కట్టుకుని సెంటర్లో ఆపి అడగొచ్చని నేను పబ్లిక్గా, మీడియా పూర్వకంగా మీ అందరికీ కూడా ప్రమాణకం చేస్తా ఉన్నాను. మీకు ఇష్టమైతే మీ మనసుకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకుని, అందులో మీ మనసులో నేను కూడా ఉంటే నాకు ఓటేస్తారని, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఈ ఓటర్లందరినీ కూడా మనం చేసుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.